హాయ్ అండి. నమస్తే. నా పేరు వల్లి. వెల్కమ్ టు ద ఆహా వైజాగ్ రుచులు. నేను ఈరోజు మీ ముందుకు మటన్ దమ్ బిర్యానీ రెసిపీతో అయితే ఇలా మీ ముందుకి వచ్చానండి. ఈరోజు అందరికీ నచ్చే మటన్ దమ్ బిర్యానీ. బిర్యానీ అంటేనే అందరికీ ఇష్టం అండి. అదే ఈరోజు నేను మటన్ దమ్ బిర్యానీ రెసిపీతో అయితే మీకు ఇలా చూపిద్దామని, ఇలా అయితే షేర్ చేద్దామని వచ్చానండి. ఇలా చేసి ఒక్కసారి తిని చూడండి. నెయ్యి అందరూ ఆయిల్ ఇంకా అయితే వేసుకున్నాం. ఇంట్లోనే బిర్యానీ చేసుకుని తిందాం అనిపిస్తుంది అందరికీ. బిర్యానీకి కావాల్సిన మసాలాలండి: కస్తూరి మేతి, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, యాలకులు అన్నీ కలిపి బిర్యానీకి కావాల్సినవన్నీ నేను వేసుకున్నానండి. ఇందులో కొంచెం బిర్యానీకి సంబంధించిన ఆకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా ముక్కలు చేసుకున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్ట్ పెట్టుకున్నానండి. అలానే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకొని ఉంచుకున్నాను పక్కకి. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే ఈ మసాలాలు వేసుకున్నాం కదా, వాటితోని బాగా ఫ్రై చేసుకుందామండి. బాగా ఫాస్ట్గా అవ్వడానికి అయితే ఇందులో 2 స్పూన్స్ ఉప్పు కూడా వేసుకుంటున్నాను. చిన్న స్పూన్ కాబట్టి ఒక 1 స్పూన్ వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 స్పూన్స్ తీసుకుందాం. ఈ 2 స్పూన్స్ తీసుకుని కలుపుకుంటున్నాం కదండి. ఇంతలోనే నేనైతే కర్రీకి, బిర్యానీకి కలిపి టమాటా పేస్ట్ చేసుకుని పెట్టుకున్నానండి పక్కన. అది ఒక హాఫ్ కప్ వేసుకుంటున్నానండి టమాటా పేస్ట్. నేను మటన్ అయితే క్లీన్ చేసుకుని పక్కనే పెట్టుకున్నానండి. ఒక 1/2 కేజీ తీసుకున్నాను. త్రీ స్పూన్స్ పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్ట్ అయితే తీసుకున్నానండి. ఇందులో మనం పక్కన పెట్టుకొని అయితే ఉంచుకున్నాం మటన్, అది కూడా యాడ్ చేసి ఇందులో కలుపుదామండి. మటన్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇందులో వేసుకొని ఈ పేస్ట్లు అన్నిటిలో మటన్ అయితే ఉడకనిద్దామండి. ఒకసారి కలుపుకుందామండి. ఇందులో ఉండే మటన్లో బోన్స్ మాత్రం నేను బిర్యానీలో వేయలేదు. అది బిర్యానీతో పాటు సపరేట్గా కర్రీ చేసుకొని పక్కన పెట్టుకుంటామని ఉంచేసాను బోన్స్. ఇందులో కొంచెం 1/2 స్పూను పసుపు వేసుకున్నాను. 3 స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి. అంటే 1½ కారం అండి, చిన్న స్పూన్ కదా. అలానే ధనియాల పొడి కూడా వేసుకుందాం. ఇందులో కొంచెం మిరియాల పొడి వేసుకుందామండి, ఒక 1/2 స్పూను. ధనియాల పొడి అండ్ బిర్యానీ మసాలా కూడా వేసుకుందామండి. వీటన్నిటితో పాటు మటన్ ఇవన్నీ బాగా పట్టి మటన్కి బాగా ఉడికిన తర్వాత చాలా మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో మనం వాటర్ వేయం కనుక ఈ మటన్ పీస్లో నుంచి ఈ పేస్ట్లో ఉన్నది వాటర్ ఉంటుంది కదండి, దాంతో ముక్క బాగా ఉడికి మంచి టేస్ట్ వస్తుంది. మనం అయితే ఫ్రెండ్స్ బాగా కలిపి మర్చిపోయాను పేస్ట్ కూడా వేసుకుంటున్నామండి. జీడిపప్పు, మళ్ళీ కొబ్బరి, గసగసాలు, వెల్లుల్లిపాయ అండి, నువ్వులు కలిపి అన్నీ కలిపి పేస్ట్ చేసుకుని అది వేసుకుంటున్నానండి. ఇవన్నీ బాగా కలిపి మనం అయితే ముక్కను బాగా ఉడికేంత వరకు మగ్గించుకుని మనం మూత పెట్టేసుకొని ఉంచుకుందాం ఫ్రెండ్స్. ఇందులో మటన్ మసాలా కూడా వేసుకుంటాను. ఇప్పుడు కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకుందామండి. నేను బిర్యానీ మసాలా వేయలేదు కదా. బిర్యానీ మసాలా అయితే వేసుకుందాం. 1½ స్పూన్ అయితే వేసుకుంటున్నానండి. ఇలానే
వేసుకొని బాగా కలుపుకొని ఇగోండి కొబ్బరి పేస్టు మనం ఇందాక చూపించాను కదా, నువ్వులు, జీడిపప్పు, వెల్లుల్లి, గసగసాలని చూపించాను కదా, అదైతే నేను ఆఫ్ వేసుకుంటున్నానండి. కర్రీకి అయితే కొంచెం ఉంచుతున్నాను. ఇలా వేసుకున్న పేస్ట్ కూడా అన్నీ బాగా కలిపి ముక్కలోకి గ్రేవీ వెళ్ళేటట్టు మనం బాగా కలుపుకొని అయితే దీన్ని మనం మూత పెట్టి ఉంచుకుందామండి. ముక్కలో నుంచి, మటన్ పీస్లో నుంచి వాటర్ అయితే వస్తుంది కదా, ఈ పేస్ట్ అయితే చేసుకున్న అన్నిట్లో నుంచి, కొబ్బరిలో నుంచి, టమాటో, ఆనియన్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి, వీటిలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది మటన్లో నుంచి. మనం వాటర్ అయ్యే అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఎలా వచ్చిందో మటన్లో నుంచి బబుల్స్ వస్తున్నాయి, ఆయిల్ కూడా పైకి వచ్చింది. అడుగు పట్టకుండా మనం అయితే కలుపుకుందాం ఒకసారి. ఇలా చేసుకున్న బిర్యానీని పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే ఫ్రెండ్స్ ఎప్పటికీ ఇదే తింటూ ఉంటారు. బయట కొనుక్కునే బిర్యానీకి అంతగా ఇంట్రెస్ట్. చూద్దాం ఫ్రెండ్స్, ఒకసారి కలిపి పెరుగు కూడా చూసి ఒకసారి తీసిన తర్వాత పెరుగు కొంచెం అయితే యాడ్ చేసుకుందామండి. పెరుగు యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో మటన్ మసాలా కూడా యాడ్ చేసుకుందాం. మూత ఒక్కసారి పెట్టుకొని తీసిన తర్వాత కొంచెం మటన్ మసాలా అయితే మనం వేసుకుందాం. ఇది దగ్గరగా అయ్యేంత వరకు ఈ కర్రీని సిమ్లో పెట్టి పక్కన అయితే మనం ఉంచుకుందాం ఫ్రెండ్స్. దగ్గరగా అయిపోతుంది. చూడండి, దగ్గరగా అయితే అయిపోయిందండి. ఇలా దగ్గరగా అయ్యిందాన్ని మనం సిమ్లో పెట్టుకొని పక్కన అయితే ఉంచుకుందాం ఫ్రెండ్స్. నేను ఏదైతే రైస్ అయితే ఫ్రెండ్స్ నానబెట్టుకున్నాను కదా, దాన్ని మనం బాయిల్ చేసుకుందాం. రైస్ని అయితే బాస్మతి రైస్ని దానికని ముందుగానే నేను ప్యాన్ పెట్టుకుని వాటర్ పెట్టుకొని అందులో కొత్తిమీర, జీలకర్ర, సాజీర, దాల్చిన చెక్క, మిరియాలు, కొంచెం ఆయిల్, సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఆయిల్, సాల్ట్ యాడ్ చేసుకునేది మీకు స్కిప్ చేసేసాను ఫ్రెండ్స్. ఇందులో లవంగాలు కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ అయితే బాగా బాయిల్ అయిన తర్వాత అండి నానబెట్టుకునే రైస్ని కూడా యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అది మనకు 75% ఆయిల్ వేసుకున్నాను చూడండి. సాల్ట్ కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఆయిల్ వేయలేదు, స్కిప్ చేశాను అన్నాను, లేదు మళ్ళీ పెట్టాను మీకోసం. ఇంకొన్ని బాయిల్ అయితే అయిపోతుంది. ఇందులో రైస్ అయితే వేసుకుందాం. ఇలా వేసుకున్న దాన్ని 75% అయిన తర్వాత మనం ఏదైతే వాటర్ ఉంటుందో దాంతోనే కొంచెం మనం ఇగోండి బిర్యానీ అయితే రైస్ కర్రీ అయిపోయింది కదా, ఈ రైస్ తీసుకొచ్చి కర్రీలో వేసుకుందామండి. మొత్తం అంతా స్ప్రెడ్ చేసి కర్రీలోని పైనంతా ప్యాన్లో వేసుకుందాం. బిర్యానీ కర్రీ ఏదైతే ఉందో అందులో అంతా అయిపోయిన తర్వాత రైస్ పైన కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి ఫ్రైడ్ ఆనియన్స్. వేసుకుంటేనే బిర్యానీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఒక 3 స్పూన్స్ గీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలానే ఫుడ్ కలర్ కూడానండి. ఫుడ్ కలర్ యాడ్ చేస్తేనే పిల్లలు చక్కగా మంచి ఫుడ్ కలర్తో చక్కగా బిర్యానీ అనేది కనిపిస్తూ ఉంటే
పిల్లలు చాలా చక్కగా హ్యాపీగా తింటారు. ఈ టేస్ట్ కూడా ఇలా అన్నీ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. మూత అయితే పెట్టుకున్నాను, దమ్ కూడా చేసుకుంటున్నానండి. ప్యాన్ పెట్టి దానిపైన ఇలా అయితే బిర్యానీ అయితే 10 మినిట్స్ తర్వాత అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకుని 10 మినిట్స్ తర్వాత తీసుకుంటే ఇంకో 5 మినిట్స్ యాడ్ చేసి చల్లారిన తర్వాత కొంచెం వేడిగా ఉండేటప్పుడు దీన్ని ఒకసారి మేమైతే ఈ స్మెల్కి ఉండలేక ఇంకా అయింది. పిల్లలు కూడా ఆకలితో ఉన్నారు. బిర్యానీ ఎప్పుడు చేస్తున్నాను వండుతుంటే స్మెల్కి ఇంకా వంట గదిలోకి అమ్మా ఎప్పుడు అవుతుందని చాలాసార్లు వచ్చి వెయిటింగ్ అండి. చేస్తుంటూనే ఇంకా అలసిపోతూనే తినాలనిపించేస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి మా వారికి మటన్ బోన్ కర్రీ చేశానండి సపరేట్గా బిర్యానీతో పాటు తినడానికి, గ్రేవీతో మటన్ దమ్ బిర్యానీతో. అలానే పిల్లలకి మటన్ బిర్యానీ తింటారు, మటన్ తిన్నారండి. వాళ్ళ కోసం సపరేట్గా నేను చికెన్ అయితే చేశాను. అందుకే బిర్యానీ ఎక్కువ చేశానండి, రైస్ ఎక్కువ పెట్టాను. మీకు రైస్ ఎక్కువైనట్టు అనిపిస్తే మాత్రం మా పిల్లల కోసం ఎక్కువ బిర్యానీ వాళ్ళు తింటారు, వాళ్ళ కోసం సపరేట్గా నేను చికెన్ చేశాను కదండి. చికెన్తో పాటు బిర్యానీ పెడితే వాళ్ళకి చికెన్ బిర్యానీ అయిపోతుంది. ఇదిగోండి వాళ్ళకి చికెన్ బిర్యానీ. మా వాడు ఆకలేస్తుందని త్వరగా పెట్టమంటున్నాడు ఏంటి, అసలే వాడు ఫేవరెట్ బిర్యానీ. మా వాడు బిర్యానీ తిని చెప్తారు ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఆయనకి మాత్రం నేను చేసే బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. మా వారి దగ్గరే నేర్చుకున్నాను ఫస్ట్లో. అప్పటి నుంచి నేర్చుకున్నప్పటి నుంచి నేనే చేస్తున్నాను. టేస్ట్ కూడా బాగానే వస్తుందండి, మాకైతే చాలా బాగా. మా వారు కూడా చాలా బాగుంది అంటున్నారండి. ఇదిగోండి మా అబ్బాయి చూడండి ఇండియన్ బిర్యానీ అంటున్నాడు. వాడు చూడండి ఫ్రెండ్స్, ఆ టేస్ట్కి ఆ స్మెల్కి వాడు ఫీలింగ్స్ చూడండి ఫ్రెండ్స్. నోట్లో పెట్టగానే మా వాడికి చాలా బాగా నచ్చేసింది ఫ్రెండ్స్. ఇదండి మా మేడంకి మాత్రం, మా పొట్టమ్మకి చికెన్ ఫస్ట్ పెట్టాలి. చికెన్ ఎలా ఉన్నా తినేస్తుందండి, కానీ ఇంకా అమ్మ చేసే చికెన్ అంటే మా తల్లికి అయితే చాలా ఇష్టం. మా పిల్లలిద్దరికి మా విక్రమ్కి బిర్యానీ అంటే చాలా బిర్యానీ అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. బిర్యానీ చాలా అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే మటన్ చికెన్ వండు చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. హలో గైస్, బిర్యానీ తినిన తర్వాత థమ్స్ అప్ తాగితే గ్రేట్ గా ఉంటుంది గైస్. తాగుతాను. ఇంకా